ఏపీలో నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల వేడి రాజుకుంది. మరో 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 175 సీట్లలో మంగళగిరి సీటు ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర విభజన తర్వాత 2 సార్లు మంగళగిరిలో గెలిచిన వైసీపీకి ఈసారి విజయం మాత్రం కత్తి మీద సాములా మారింది. రాజధాని మార్పుతో అమరావతి ప్రాంత ప్రజలు అధికార పార్టీపై గుర్రుగా ఉన్నారు. దీంతో టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన గంజి చిరంజీవిని అధికార పార్టీ మంగళగిరి అభ్యర్థిగా నిలబెడుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన నారా లోకేష్ సైతం ఇదే నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసే అవకాశాలున్నాయి. వైసీపీ టికెట్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ లోకి వెళ్లిన ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా హస్తం పార్టీ నుంచి పోటీకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈసారి మంగళగిరిలో త్రిముఖ పోరు జరగనుంది. మరోవైపు వైసీపీ మరోసారి టీడీపీ చిన్నబాబు నారా లోకేష్ ని ఓడించాలని చూస్తోంది. లోకేష్ ని ఓడిస్తే టీడీపీ ఖేల్ ఖతమవుతోంది అన్నది వైసీపీ వ్యూహం. దాంతోనే లోకేష్ ని ఓడించేందుకు సామాజిక సమీకరణలను కూడా చూసుకుంది. ఇక బీసీ నేత అయిన గంజి చిరంజీవిని మంగళగిరి వైసీపీ అభ్యర్థిగా నిలబెడుతోంది. ఈ విషయంలో తమకు అత్యంత సాన్నిహిత్యంగా ఉన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సైతం పక్కన పెట్టేసింది వైసీపీ. మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలున్నాయి. మొత్తం 2,80,000 పైచిలకు ఓటర్లున్నారు. పైగా ఇందులో అత్యధిక శాతం ఓట్లు బీసీలున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గంజి చిరంజీవి పోటీ చేసి కేవలం 12 ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. ఆయన 2019 ఎన్నికల్లో లోకేష్ కి సహాయంగా ఉంటూ ఆయన గెలుపు కోసం కృషి చేశారు. ఈసారి కూడా లోకేష్ పోటీ చేస్తూ ఉండడంతో అసంతృప్తికి లోనైన చిరంజీవి వైసీపీలో చేరారు. దీంతో అక్కడి నుంచి ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు లోకేష్ పై అధికార పార్టీ నుంచి పోటీకి దిగుతున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ పోటీకి దిగబోతున్నారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మంగళగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్లారు. ఇక 2019 ఎన్నికల్లో నారా లోకేష్ పై స్వల్ప మెజార్టీతో గెలిచి రెండోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2019 జూన్లో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థకు చైర్మన్ గా నియమితుడయ్యారు. ఎమ్మెల్యే ఆళ్ల 2023 డిసెంబర్ 10న ఎమ్మెల్యే పదవికి వైసీపీకి రాజీనామా చేసి 2024 జనవరి 21న విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆయనకు మంగళగిరి టికెట్ దాదాపు ఖరారైనట్టు చెప్తున్నారు. మరోవైపు టీడీపీకి జనసేన మద్దతుగా ఉంది. అలాగే వామపక్షాలు కూడా జట్టు కడితే కూటమి బలం పెరుగుతుంది. మరోవైపు అధికార వైసీపీ బీసీలను నమ్ముకుంది. దాంతో మంగళగిరిలో హోరాహోరీ పోటీ జరగడం ఖాయమని అంటున్నారు. ఎవరి ఓట్లు ఎవరు చీలుస్తారు అన్నది పెద్ద చర్చగా ఉంది. 2024 ఎన్నికల్లో మంగళగిరి ఏపీలో హాటెస్ట్ సీటుగా ఉండబోతుందన్నారు.